వన్ మ్యాన్ వన్ ఓట్ కోసమే తమ ఉద్యమం అంటున్నారు రాహుల్ గాంధీ. ఉన్న విషయం చెప్తుంటే ఈసీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ఈసీ వెబ్సైట్లో ఉన్నదే తాము చెప్తున్నామని రాహుల్ అన్నారు. మేము ఈసీ వెబ్సైట్ నుంచి డేటా తీసామని చెప్పేసి అన్నారు. మా దగ్గరున్న తాజా జాబితా మేం తయారు చేసింది కాదన్నారు. వన్ మ్యాన్ వన్ ఓట్ కోసమే మా ఉద్యమం అన్నారు రాహుల్ గాంధీ. 300 మంది ఎంపీలం ఈసీని కలవాలని అనుకున్నామన్నారు. అయితే ఈసీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ఈసీ వెబ్సైట్లో ఉన్నదే తాము చెప్తున్నామని అన్నారు రాహుల్. डेमोक्रेसी की हालत देखिए, 300 एमपीज इलेक्शन कमीशन से मिलना चाहते हैं और कहते हैं कि हम डेलीगेशन लेके आएंगे, हम आपको एक डॉक्यूमेंट देना चाहते हैं। इलेक्शन कमीशन कहता है नहीं, 300 एमपीज नहीं आ सकते हैं। तो यही हालत है, क्योंकि डरते हैं। 300 एमपीज आ गए और वहाँ पे सच्चाई निकल आई और हमने उनको थोड़ा जो उनके काम की सच्चाई है दिखा दी। दैट इज़ वाई ये जो लड़ाई है, मैं थोड़ा क्लियरली बोलना चाहता हूँ। देखिए, अब ये राजनीतिक लड़ाई से आगे निकल गई है, ठीक है। अब ये देश की जो आत्मा है, स्पिरिचुअल देश का जो आत्मा है, उसके लिए लड़ाई हो रही है। कॉन्स्टिट्यूशन की लड़ाई है। वन मैन वन वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है। वन मैन वन वोट के बिना कॉन्स्टिट्यूशन का कोई मतलब नहीं है। और हमने क्लियरली दिखाया है कर्नाटक में कि वन मैन वन वोट नहीं है। मल्टीपल मैन मल्टीपल वोट, वन मैन मल्टीपल वोट, सारा कुछ चल रहा है, ठीक है। तो ये अब लड़ाई पूरी की पूरी ऑपोजिशन लड़ रही है और हिंदुस्तान के जो युवा हैं उनको ये बात समझ आ गई है। तो अब इलेक्शन कमीशन को छुपना काफ़ी मुश्किल हो जाएगा। अरे भाई, उन्हीं का डेटा है, वो अपने वेबसाइट से वही डेटा निकाल दें। मेरा डेटा थोड़ी है कि मैं साइन करूं, उनका डेटा है। आप उठाइए अपना डेटा, हमने आपको ही दिया है, आप उसको अपने वेबसाइट में लगा दीजिए, पता लग जाएगा आपको। मतलब डिस्ट्रैक्ट करने का काम है, ठीक है। और एक और बात, आप ये मत सोचिए कि सिर्फ बेंगलोर में हुआ है, ये देश में अलग अलग कंस्टिट्यूंसीज में हुआ है और इलेक्शन कमीशन जानता है। इलेक्शन कमीशन जानता है कि वो उसका जो डेटा है वो फटेगा। जो उसको अभी वो कंट्रोल करने की कोशिश कर रहा है, छुपाने की कोशिश कर रहा है, उसको हम निकाल देंगे, ठीक है। और वो फटेगा, वो जानता है। देखिए, हिंदुस्तान की डेमोक्रेसी की हालत देखिए, 300 एमपीज इलेक्शन कमीशन से मिलना चाहते हैं और कहते हैं कि हम వన్ మ్యాన్ వన్ ఓట్ కోసమే తమ ఉద్యమం అంటున్నారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, మెమరాండం రాజు వన్ మ్యాన్ వన్ ఓట్ కోసం తమ ఉద్యమం అంటున్నారు రాహుల్ గాంధీ. ఏంటి ఢిల్లీలో ఏం జరుగుతోంది? దేవి, ఎందుకనైతే గత వారం రోజుల నుంచి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆందోళన మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఒకవైపు అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత తన నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసినటువంటి సందర్భంగా ఇండియా కూటమి నేతలందరికీ కూడా ప్రత్యేకంగా ఏ విధంగానైతే దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంది, కొంతమందికి అంటే ఒకే పోలింగ్ బూత్ పరిధిలో వేల మందిని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నారు, కొందరిని కావాలని డిలీట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వీటన్నిటి విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం కూడా చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ తర్వాత బెంగళూరులో కూడా ఆందోళన చేశారు. సో ఈ రోజు చూసాము ఏ విధంగానైతే పార్లమెంట్ నుంచి అంటే మొదట ఉదయం పార్లమెంట్ ప్రారంభం కాగానే పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏదైతే ఈ ఓట్ల చోరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి, పార్లమెంట్ లో చర్చ మొదట కోరినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అప్పటికి కూడా ఎటువంటి రిప్లై లేకపోవడంతో మేము కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముట్టడిస్తామంటూ అక్కడి నుంచి మార్చిగా బయలుదేరారు. అయితే పార్లమెంట్ నుంచి కొంత బయటకు రాగానే వెంటనే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు, అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. దాదాపు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న తర్వాత కొంత పూర్తి కట్టిన ఎంపీలందరినీ వదిలిపెట్టారు. ఆ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి
ఒక రిఫరెన్స్ వచ్చింది. అంటే 30 మంది సభ్యులతో కూడినటువంటి బృందం వస్తే వాళ్ళతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. పోలీసులు సైతం అదే విషయాన్ని స్పష్టం చేసి రెడీగా ఏ విధంగా అయితే 30 మంది ఇచ్చి మిగతా ఎంపీలందరూ వెళ్ళిపోవచ్చని కూడా చెప్పారు. కానీ ఏదైతే విపక్ష కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరు కూడా ఆ విషయంలో ఒప్పుకోలేదు. దాంతో తిరిగి అందరూ పార్లమెంట్ కు బయలుదేరారు. పార్లమెంట్ లోనూ ఒకవైపు ఉభయ సభలు జరుగుతున్నటువంటి క్రమంలో రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంటే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం పదే పదే తప్పులు చేస్తూ ఉంది. వరుస బీజేపీ విజయాల వెనక ఖచ్చితంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుందన్న విషయాన్ని కూడా ఆయన ఆరోపిస్తూ వచ్చారు. సో దానికి అనుగుణంగానే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో ఒకరికి ఒక ఓటు అనేటటువంటి అంశాన్ని ఎలా అమలు చేస్తారనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంది. గతంలోనే ఎన్నోసార్లు దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల ఈ ఒకరికి ఒక ఓటు మాత్రమే మిగిలి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆధార్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి మాత్రమే ఉంటుంది. సో దాన్ని ఎక్కడ కూడా చీట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. సో దానికి అనుగుణంగానే ఎవరైతే ఓటు హక్కు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆధార్తో లింక్ చేయాలని చెప్పి గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఈ విషయాన్ని లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మరి ఈ మున్ముందు ఎలా ఉండబోతుందని చూడ కీలకంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగానైతే విపక్ష కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం కూడా ఏదైతే ఇతర ప్రతిపక్షాలు ఓడిపోయేలా, బీజేపీ గెలిచేలా వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తుందంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.